ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి చూసుకుంటే నా పేరు నీర్ల రాజ్ కుమార్. 2 ఇయర్స్ బ్యాక్ నేను మథురాకు వెళ్ళాను. రైల్వే స్టేషన్ మథురా రైల్వే స్టేషన్ దిగిన వెంటనే గతంలో ఆ రైల్వే స్టేషన్లో నేను వచ్చినట్టు నాకు అనిపించింది. అంతేకాకుండా అక్కడ నడుస్తున్న కొద్దీ చిన్న చిన్న ఆశ్రమంలో నేను వేదవ్యాసుని కలిసినట్టు అనిపించే సందర్భాలు నాకు ఎదురయ్యాయి. అంతేకాకుండా చూసుకుంటే నాకు నాతోటి చదివిన ప్రగతి హై స్కూల్ వ్యక్తులు కూడా ప్రణయ్ అనే వ్యక్తి కనిపించడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ మథురాలో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ ఢిల్లీ రాక కనెక్ట్ అయింది. అంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజరికం కూడా ఈ మథురాలో లింక్ అయి ఉన్న స్టోరీస్ కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను మథురకు వెళ్ళుడితోడే శ్రీకృష్ణ జన్మభూమి కొద్దిగా దర్శించుకొని రావడం జరిగింది. అంతలోనే అక్కడ నేను ఎంతకాలం 30 ఇయర్స్ బ్యాక్ నేనేమేమి మర్చిపోయాను అవన్నీ నాకు అక్కడ గుర్తుకొచ్చాయి. కానీ నాకు చెప్పే గురువు లేడు, చేసే పని లేదంటే నేను ఎంత డౌన్ అప్లో ఉన్నా అంటే నా గతాన్ని గుర్తు చేసే నా గురువు దొరకక నేను ఇబ్బంది పడుతున్నాను. మథురాలో శ్రీకృష్ణ జన్మభూమికి 2 సంవత్సరాల క్రితం పోయిన వివరాల ప్రకారం అక్కడ నన్ను అవన్నీ తిరగమని చెప్పాడు శ్రీకృష్ణుడు. అయితే శ్రీకృష్ణ భగవానుడికి నేనేం రిలేషనో నాకు తెలియదు కానీ నన్ను రప్పించుకోవడం జరిగింది. ఇక్కడ నందగావ్, గోకుల్, బృందావన్, ఇంకా చూసుకుంటే బర్సానా, ఇటు ఇవన్నీ గోవర్ధనగిరి ఇవన్నీ తిరగాల్సిన అవసరం నాకు చాలా ఉంది. దయచేసి ఇక్కడ నేను ఒకప్పుడు పూజారిగా 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పూజారిగా నేను పనిచేసి అక్కడ భజనలు చేసుకుంటూ ఉండేవాడిని. భజన టీంలో మెంబర్లకు వాళ్ళతోటి ఆడుకుంటూ పాడుకుంటూ భజన ప్రోగ్రాంలలో పాల్గొనేటోడిని. ఇక్కడ మథురాలో ఉన్నటి శ్రీకృష్ణ జన్మభూమిలో ఉన్న భజనశాలలో నేను భజన చేసుకుంటూ ఉండేవాడిని. ఇది నా వృత్తాంతం. నేను అక్కడ అయ్యగారుగా చేశానని నా గతం చెప్తుంది. మరి నా గురువు ఎవరో తెలియదు. మథురాలో శ్రీకృష్ణుడికి నాకు ఉన్నటి రిలేషన్ ఏంటిదో ఇంతవరకు బయటపడలేదు. ఎవరైనా ఈ నీర్ల రాజ్ కుమార్ అనే నేను నా గురించి ఏదైనా తెలుసుంటే మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి తమ యొక్క గురువులు తెలుసుకుంటే తనకున్న సమస్య ఏంటిదో సాల్వ్ అవుతుంది. దానికోసం పిచ్చివాడు అవ్వడం, మెంటల్ ఎక్కడం, గత జన్మ ఉన్నదని ఫీల్ అవ్వడం, ఈ గతం మర్చిపోయే సిచ్యువేషన్ జరిగింది. అయితే నాకు గతంలో 11, 12 క్వార్టర్లు ఉండేది సెన్నేరు కాలనీలో. అక్కడ ఉన్నప్పుడు నేను ఈ శ్రీకృష్ణుడి దగ్గర పూజారిగా పనిచేసినట్టు గుర్తు. 11, 12 క్వార్టర్ సెన్నేరు కాలనీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. అప్పుడు నేను శ్రీకృష్ణుడికి అయ్యగారుగా పనిచేశాననేది ఒకటి గుర్తు. 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.